హలో అండి, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళైతే వంకాయ ఫ్రై అయితే మీకు చూపించేస్తాను. వంకాయ ఫ్రై ఏంటి మాకు తెలుసులే అనుకుంటున్నారా? పల్లీల పొడిలు, నువ్వుల పొడిలు వేయకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికైతే పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకోవాలండి. ఇలా పొడువుగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. వంకాయలను కూడా పొడుగ్గానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో అన్ని రకాల పోపు దినుసులు వేసేసేయాలండి. నేను కొంచెం అందులో శనగపప్పు, మినపప్పు కూడా కలిసే ఉంటాయన్నమాట, వేసేస్తాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం కూడా వేసేసేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే పచ్చిమిర్చి ఉంది కాబట్టి కొంచెం చూసుకొని వేయండి కారం. అయితే వంకాయలను వేసి అలా కలిపేసేయండి. కొంచెం అవి మూత పెట్టి మగ్గనివ్వండి. కారం, ధనియాల పొడి, కొంచెం హోల్ గరం మసాలా వేసేసేయండి. అంతకు మించి ఏం వేయకండి. అన్ని స్పూన్స్తో వేస్తున్నాను. ఉప్పు మాత్రం చేతితో వేస్తున్నానని చూస్తున్నారా? చేతితో వేస్తేనే ఉప్పు ఆ కూరకు టేస్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ అప్లై చేయకండి.